సృష్టి వ్యక్తమైన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ థాట్ ఏంటంటే భయం. అంతే. అంటే ఏంటి, నేను వేరు, మిగిలినది పరమాత్మ, అదే భగవతత్వం వేరని కానీ ఒక ఆలోచన వచ్చింది. అంటే ఏంటి, నేను సపరేట్ అనేటువంటి భావమే, అంటే ఆ ఐడెంటిటీయే భయం అనమాట. అంటే ఫస్ట్ వచ్చిన థాట్ భయం. మళ్ళీ ఎలా పోయింది ఆ భయము? మళ్ళీ వెంటనే ఏం థాట్ వచ్చింది? ఏముందిలే, నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, నేను ఒక్కదాన్నే ఉంటే ఎందుకు భయపడాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ భయం పోయింది. అది ఫస్ట్ థాట్. రెండో థాట్ ఏంది? కోరిక. ఏంటి కోరిక? నేను ఎక్కడి నుంచో వచ్చాను కదా, అక్కడికి వెళ్ళి చూస్తే బాగుండు, అక్కడ ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన వచ్చింది. అంటే దానికి కారణం ఏంది? నేను వేరు, మళ్ళీ నా కోరిక వేరు. అంతే కదా, నేను వేరు, నేను కాందేదో అక్కడ మళ్ళీ సపరేట్గా ఉంది, దాని దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన వచ్చింది. కోరిక అంటే ఏంటి? క్రియేషన్కి కారణం ఏంటి? ఒకటి భయం, రెండు కోరిక. ఈ రెండు కూడా ఏంటి కారణం? ఇన్కంప్లీట్నెస్, లోన్లీనెస్. అంతే. నేను ఒక్కదాన్నే, నేను 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 వేరేమోననేటువంటి భావన, అమ్మో నాకు అది వస్తే బాగుంటుందేమోనని కోరిక. అంతే. సృష్టి అంతా అట్లానే వ్యక్తమైంది. పరమాత్మతత్వ సృష్టి వ్యక్తమైంది కూడా అలానే వ్యక్తమైంది. అంటే ఏంటి? అన్నిటికీ మూలం ఏంటంటే ఆలోచనతోనే సృష్టి వ్యక్తమైంది అన్నారు. కానీ సృష్టి ఇలా జరిగింది అనే దానికి ఇప్పటివరకు పెద్ద ప్రూఫ్ లేదు. అంతే. అది జస్ట్ ఏంటి, ఒకటి కొన్ని, ఇప్పుడు భూమి పుట్టింది ఇప్పుడు 1300 కోట్ల సంవత్సరాల నాడు భూమి వ్యక్తమైంది అన్నాడు. తర్వాత భూమి, ఆకాశము, అగ్ని, ఇవన్నీ కూడా ఏంటి, ఎప్పుడు ఏం వచ్చింది అనే దాని గురించి ఇక్కడ క్లారిటీ లేదు. ఒక్క క్లారిటీ అయితే ఉన్నది. అదేంటంటే మన దగ్గర ఉన్నటువంటి మన మనస్సు వెళ్ళి కనుక నేనే శరీరం అని కనుక నిలబడిందంటే ఎప్పుడు నాకు శరీరానికి సంబంధించిన ఆలోచనలే వస్తాయి. ఇదే మనసు నా ప్రాణం మీద నిలబడిందంటే నాకు అదిష్టం ఇదిష్టం అనే ఆలోచనలు వస్తాయి. ఇదే మనసు వెళ్ళి నా మనసు మీదే నిలబడిందనుకో, అప్పుడు నాకు భయానికి సంబంధించిన వస్తాయి. భయం, అహంకారం. అదే. ఆ తర్వాత ఇదే మనసు వెళ్ళి నా హృదయం మీద నిలబడిందంటే ఎప్పుడు నిలబడుతుంది? ఈ మూడు స్థితులు కనుక దారిపోతే, ఇప్పుడు మన వాళ్ళు చక్రాలు అంటున్నారు కదా, చక్రాలంటూ మళ్ళీ శరీరంలో ఏం లేవు, అది కూడా మనసే. నీ మనసు ఎక్కడ నిలబడితే దాన్ని ఆ స్థానం అంటారు. ఈ మూడు పోయినాయి అనుకో, ఏంటి, మన కిందన ఉన్నటువంటివి మూలాధార చక్రము, స్వాధిష్టానము, మణిపూరక పోయిందనుకోండి. మూలాధారం ఏంటంటే జస్ట్ బేస్, అనుమానం. రెండోది వచ్చి పోల్చుకోవటం. మూడోది వచ్చి భయం. ఈ మూడు పోయిన తర్వాత ఏమవుతుంది? మన మనస్సు హృదయం మీద నిలబడుతుంది. అప్పుడు అనుభవం అన్నమాట. ఆ తర్వాత వెళ్ళి విశుద్ధ చక్రం, ఆకాశం మీద నిలబడితే ఖాళీలాగా మన మనసు ఉంటుంది. తర్వాత ఆజ్ఞాచక్రం మీద కనుక నిలబడితే భూత భవిష్యత్తు వర్తమాన నాళాల గురించి మనకి భవిష్యత్తు లేదు, మన చేతిలో ఉన్నది వర్తమానమే. అదే పరమాత్మతత్వం అనేటువంటి గ్రహణ వస్తుంది. అదే మనసు వెళ్ళి సహస్రారం నిలబడితే వేల ఆలోచనలు వచ్చినా పరమాత్మతత్వానికి సంబంధించిన భావమే మన ద్వారా జరుగుతుంది అనేటువంటి అవగాహన వస్తుంది. ఇది ఆధ్యాత్మిక సాధన.